ఆ యువ ఎమ్మెల్యే వైఖరి పార్టీకి లాభమా నష్టమా? ఆ ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారా? పార్టీలో పెద్దలు హెచ్చరికలు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదా? ఆ ఎమ్మెల్యే తీరు పార్టీకి తలనొప్పిగా మారుతుందా? ఆయన చేసే వ్యాఖ్యలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందా? కేసులు నమోదైనా తగ్గేదే లేదంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారా? కోరి వివాదాలను కొని తెచ్చుకుంటున్నారా? ఆయన తీరుపై సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయా? ఇంతకీ ప్రతిసారి చర్చనీయాంశంగా మారుతున్న పరిచయం అక్కర్లేని ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ యువ ఎమ్మెల్యే తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయన వ్యవహార శైలితో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. పార్టీ పెద్దలు హెచ్చరికలు జారీ చేస్తున్నా ఆయన పెడిచెవిన పెడుతున్నారని టాక్. ఆయన అధికార పార్టీపై దూకుడు తీరు ప్రతిసారి ఆయన పార్టీకే బూమరాంగ్ అవుతుంది. ఆయన 2023లో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అప్పటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ పట్ల పాడి కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. గవర్నర్ రాజ్యాంగాన్ని పాటించడం లేదని అసెంబ్లీ కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను గవర్నర్ తన సీటు కింద పెట్టుకుని కూర్చుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. గవర్నర్ పైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి పోలీసులు ఒక లెక్కన అనుకున్నారేమో గాని బంజారాహిల్స్ పోలీసులను సైతం ఆయన బెదిరించారు. ఆయన దురుసు ప్రవర్తనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని, ఇదే విషయంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆయన అనుచరులను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. డ్యూటీలో ఉన్న సీఐ రాఘవేంద్రతో ఇతర సిబ్బందితో ఆయన ప్రవర్తించిన తీరుపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తెలంగాణ భవన్ వేదికగా మీడియా సమావేశంలో హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు, కుంకుమ బొట్టు, పసుపు పంపిస్తున్నాను, కట్టుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ స్పందిస్తూ పాడి కౌశిక్ రెడ్డికి సవాల్ విసరడంతో మరింత వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని గాంధీ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పకపోతే పాడి కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అంతటితో ఆగకుండా పాడి కౌశిక్ రెడ్డి ఉంటున్న కొండాపూర్ నివాసానికి గాంధీ అనుచరులు వెళ్లడంతో పెద్ద దుమారమే రేగింది. అప్పటికే పాడి కౌశిక్ రెడ్డి వైఖరిపై పార్టీ పెద్దలు గుర్రుగా ఉండటంతో ఆయన తీరు పట్ల పార్టీలో విమర్శలు వచ్చాయని సమాచారం. ఆ తర్వాత ఓ గ్రానైట్ వ్యాపారి దగ్గర నుంచి 50 లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరించాడని వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించాడని మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్లో భారతీయ శిక్షా స్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ అంశం పార్టీలో పెద్ద దుమారమేరేగింది. ఆయన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నాడని, పాడి కౌశిక్ రెడ్డి వైఖరితో పార్టీకి మరింత నష్టం జరుగుతుందని పార్టీలో ఉండే సీనియర్ నేతలు కేసీఆర్ కు ఫిర్యాదు చేశారని పార్టీలో పెద్ద చర్చ జరిగింది. పార్టీ అధినేత నుంచి హెచ్చరికలు వెళ్లాయని పార్టీలో ఉండే కొందరు నేతలు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన కొన్ని రోజుల పాటు తెలంగాణ భవన్ కు దూరంగా ఉన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి మధ్య రగడ పెద్ద దుమారమే రేపింది. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ను గల్లాపట్టి అవమానించారని, ప్రభుత్వ కార్యక్రమానికి ఆటంకం కలిగించాడని, నిండు సభలో పరుష పదజాలం వాడారని ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ వివాదం బీఆర్ఎస్ పార్టీకి మరింత నష్టం కలిగించేలా ఉందని సర్వత్రా పాడి కౌశిక్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే సంజయ్ మీదకు అలా వెళ్లకుండా ఉంటే గౌరవప్రదంగా ఉండేదని పార్టీ భావించినట్లు సమాచారం. ఆయన తీరు పట్ల విమర్శలు వస్తుండటంతో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఎంత చెప్పినా పాడి కౌశిక్ రెడ్డి తీరు మారడం లేదని కేసీఆర్ దగ్గర కొందరు వాపోయారట.
అయితే ఆయన తీరు పట్ల విమర్శలు వస్తుంటే ఆయనలో ఎటువంటి మార్పు మాత్రం కనిపించడం లేదట. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక సామాజిక వర్గం మొత్తం పార్టీకి దూరమయ్యేలా కనిపిస్తున్నాయట. ఇదే విషయాన్ని పార్టీ బాస్ దృష్టికి కొందరు తీసుకెళ్లారట. కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆలం గౌస్ పై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపాయి. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు నిరసనలు తెలిపారు. ఈ ఎఫెక్ట్ మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని పార్టీ భావించినట్లు సమాచారం. ఇదే జరిగినట్లు పార్టీ సర్వేలో తేలితే పాడి కౌశిక్ రెడ్డిపైన గట్టి చర్యలే ఉంటాయని టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై ఇప్పటికే గులాబీ బాస్ ఆరా తీసినట్లు సమాచారం. అంతేకాదు ఈ మధ్యకాలంలో బంజారాహిల్స్లోని నందీనగర్ కేసీఆర్ నివాసంలో మీడియా మిత్రులతో పార్టీలో ఉండే అంతర్గత విషయాలు పంచుకున్నారనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తాను ముఖ్యమంత్రి అయినట్లే అని జబ్బలు చర్చుకున్నారట. అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మంత్రి అయినా దండగే అని చెప్పుకుంటున్నారట. దానికి గల కారణం పార్టీలో ఒకరిద్దరి పెత్తనమే అంటున్నారట. అయితే ఈ వ్యాఖ్యలు మీడియా మిత్రులతో ఆయన సరదాగా మాట్లాడినా ఆయన తీరు మాత్రం ఎప్పుడూ వివాదాస్పదమవుతూనే ఉంటాయి. కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి కూడా తెలిసినట్లు సమాచారం. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి తీరుతో పార్టీ సతమతమవుతుందట.